న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మార్కాపురం పట్టణంలో శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని బొగ్గవరపు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 302 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ సందర్భంగా బొగ్గవరపు వారి కళ్యాణ మండపంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, లోకేష్ బాబు జన్మదినం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పండగ రోజు అని, లోకేష్ బాబు నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ట్ర ప్రజలకి తోడ్పడాలని అన్నారు. పాల్గొన్నారు. అలాగే రక్తదాన శిబిరాన్ని కూడా అనుకోకుండా నిన్న రోజు మాత్రమే ప్లాన్ చేసుకొని ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి కేవలం 24 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని అనుకొని ఇంత దిగ్విజయవంతం చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా, అప్పుల ఊపిలో కూరుకుపోయి ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలన్నా, ఈ రాష్ట్ర ప్రజానికం సంతోషంగా ఉండాలన్నా మా యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆయనకు ఆ భగవంతుడు 2 నూరేళ్లు జీవించి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఆయనకు మంచిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి మా యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోతారని, మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ ఇద్దరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మా మార్కాపురం నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.